అన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయండి? సాధ్యమేనా? చూడండి, సృష్టి ధర్మం ఏంటంటే మార్పు. ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నా అందరూ ఒకేలా ఉండరు. చెట్లున్నా అన్నీ ఒకేలా ఉండవు. ఇల్లు ఎన్నో ఉన్నా కానీ అన్నీ ఒకేలా ఉండవు. వెరైటీ రకరకాలు ఉంటాయి. కొందరు మనుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఇంకోళ్ళని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. కమ్ వాట్ మే. కొందరు మనుషులు ఏంటంటే ఇంకోళ్ళు సంతోషంగా ఉండి చూడలేకపోతారు. చిన్న చిన్న సంతోషాలు చూడలేరు. ఎట్లయినా కష్టపెట్టాలని చూస్తూ ఉంటారు. అంటే ఇది స్వభావంలో ఉండేటువంటి తేడాలు. అదేవిధంగా ఎత్తు, లావు, మాట, శరీర వర్ణం ఇట్లాంటివన్నీ కూడా తేడాలు వస్తాయి. ఒకే మనిషిలో కూడా తేడాలు వస్తాయి. ఋతువుని బట్టి వస్తాయి, సీజన్ని బట్టి వస్తూ ఉంటాయి. వేరే వేరే తేడాలు వస్తూ ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. మనుషులకి ఎవరికైనా సృష్టిలో ప్రతిదానికి కూడా జననము, పెరుగుదల, అదృశ్యం ఉంటాయి. ఈ మూడు తప్పవు. మనం ఎంత కాదనుకున్నా వీటిని చూడక తప్పదు. రాజకీయ నాయకులను చూడండి, సినిమా హీరోలను చూడండి, సాధారణ మానవులను చూడండి, మన దొడ్లో ఉన్న చెట్టును చూడండి, మనం పెంచుకునే ఒక జంతువుని చూడండి. ఏదైనా కానీ సైకిల్స్ ఇవి తప్పవు. మనం ప్రొటెస్ట్ చేసి లాభం లేదు. ఎవరితో ప్రొటెస్ట్ చేస్తాం? సృష్టి ధర్మం, నేచర్ ఆఫ్ అవర్ క్రియేషన్. దానికి రికన్సైల్ తప్పదు. మన మనసుని స్థిరపరచుకోవాలి. ఆరోగ్యం, అనారోగ్యం వస్తూనే ఉంటాయి. అదేవిధంగా కీర్తి, అప్రతిష్ట వస్తూనే ఉంటాయి. ధనాధిక్యత, దారిద్ర్యం వస్తూనే ఉంటాయి. లోపాలు, గుణాలు ఉంటాయి. అన్నీ తప్పవు. గమనించాలి. విఘ్నత ఏంటంటే మనము సరైన పందా ఎంచుకోవాలి వీలైనంత వరకు. ఎప్పుడు ఎట్లాగూ రియలైజ్ ఫ్యాక్ట్స్ బిఫోర్ యూ ఫ్రేమ్ యువర్ యాక్ట్స్. వాస్తవాలన్నింటినీ గమనించి దానికి అనుగుణంగా మన యొక్క స్పందన ఉండాలి జీవితంలో. నమస్తే.